హలో ఎవరీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం మీటింగ్ ఆఫ్ బోర్డ్ అండ్ ఇట్స్ పవర్ ఈ చాప్టర్కి సంబంధించి చూద్దాం. సో సెల్ఫ్ బేస్డ్ మోడ్యూల్ లెర్నింగ్లో చాప్టర్ 3. ఇందులో ఫస్ట్ ఈ టెక్నికలీ ఈ చాప్టర్ అనేది మనం చూస్తాము. ఇప్పుడు సెక్షన్ 173 ఏం చెప్తుంది, మీటింగ్స్ ఆఫ్ బోర్డ్ గురించి డిస్కషన్ చేస్తాము. ఈ 173 ఏం చెప్తా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ రూల్ ఏమంటే, కంపెనీస్కి ఆల్ కంపెనీస్ ఫస్ట్ బోర్డ్ మీటింగ్ అనేది జరగాలి వితిన్ 30 days ఆఫ్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ నుంచి. అండ్ సబ్సిక్వెంట్ బోర్డ్ మీటింగ్స్ వచ్చేసి మినిమం 4 మీటింగ్స్ అనేది జరగాలి ఈచ్ క్యాలెండర్ ఇయర్లో, యాజ్ పర్ వాళ్ళ టర్మ్స్ ప్రకారంగా, ఎస్ఎస్సి 1 ప్రకారంగా. అండ్ మీటింగ్స్ అనేది ఎస్ఎస్సి 1 ప్రకారంగా, సెక్రటరల్ స్టాండర్డ్స్ ప్రకారంగా. నెక్స్ట్ మ్యాక్సిమం గ్యాప్ వచ్చేసి బిట్వీన్ 2 మీటింగ్స్ వచ్చేసి ఈక్వల్ టు 120 days చూసుకుంటాము. నాట్ మోర్ దెన్ 120 days అనేది ఉండకూడదు ఒక్కొక్క మీటింగ్కి చూస్తున్నప్పుడు. ఇది నార్మల్ కంపెనీస్కి సంబంధించి. ఒకవేళ ఆ కంపెనీస్ వచ్చేసి 1% కంపెనీ అయితే వాళ్ళకి ఈ ప్రొవిజన్ అనేది అప్లికబుల్ కాదు. ఆర్ స్మాల్ కంపెనీస్ ఉంటాయి, ఆర్ డార్మెంట్ కంపెనీస్ ఉంటాయి, ఆర్ ప్రైవేట్ కంపెనీస్, దట్ ఈస్ స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు ఉండి వీళ్ళకి అట్లీస్ట్ 1 మీటింగ్ ఇన్ ఈచ్ ఆఫ్ క్యాలెండర్ ఇయర్ అండ్ గ్యాప్ ఈజ్ నాట్ లెస్ దెన్ 90 days ఉంటే చాలు. అంటే ఈ క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా ఆఫ్ ద క్యాలెండర్ ఇయర్లో ఒక మీటింగ్ జరిగితే చాలు. ఇది నార్మల్ వీళ్ళకి సంబంధించి. అండ్ ఒకవేళ అది సెక్షన్ 8 కంపెనీస్ అయితే అట్లీస్ట్ 1 మీటింగ్ ఇన్ ఎవ్రీ 6 calendar monthsలో చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ 1% కంపెనీ అనుకోండి, అది గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు అట్లీస్ట్ 1 మీటింగ్ ఈచ్ ఆఫ్ క్యాలెండర్ ఇయర్లో జరగాలి. అండ్ ఒకవేళ 1% కంపెనీ ఇంకా అతనే ఒక్కడే ఉన్నా అనుకోండి, బోర్డింగ్ మీటింగ్స్ అనేది జరగాల్సిన అవసరం లేదు. అంటే సెక్షన్ 173, 174 అనేది అప్లికబిలిటీ కాదు. నౌ ఇక్కడ ఈ 173 ప్రకారంగా పార్టిసిపేషన్ ఇన్ బోర్డ్ మీటింగ్ ఎట్లుంటుంది అంటే, డైరెక్టర్ మే అటెండ్ బోర్డ్ మీటింగ్స్ ఇన్ పర్సన్గా అయినా అటెండ్ కావచ్చు, ఆర్ పర్సన్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్లో అయినా రావచ్చు, ఆర్ త్రూ అదర్ ఆడియో విజువల్స్లో అయినా అతను అపాయింట్ కావచ్చు. సో ఎట్లా రావచ్చు, ఇన్ పర్సన్లో రావచ్చు, ఆర్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్లో రావచ్చు, ఆర్ అదర్ ఆడియో విజువల్లో కూడా రావచ్చు. ఇక్కడ ఆడియో విజువల్స్ అంటే ఏమి? ఆడియో విజువల్స్ అంటే అక్కడ కంపల్సరీగా రికార్డింగ్ అండ్ రికగ్నైజింగ్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి. ఎవరు చేస్తున్నారు, రికార్డింగ్ కావాలి అది మొత్తం. అండ్ మనం ఐడెంటిఫై చేయగలగాలి ఎవరెవరు ఉన్నారు, జాయిన్ అయినారు ఆ మీటింగ్ అనేది తెలియాలి ఆడియో మీటింగ్లో. అండ్ రికార్డింగ్ అండ్ స్టోరింగ్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ సచ్ మీటింగ్స్. సో అది మీటింగ్స్ అనేది కంపల్సరీగా రికార్డింగ్ చేయాలి. అండ్ వీటితో పాటుగా ఈ మీటింగ్స్తో జరిగే టైంలో ఎవరెవరైతే ఉంటారో, అంటే రూల్ 3 ఏం చెప్తుంది అంటే, కంపెనీస్ మీటింగ్ ఆఫ్ బోర్డ్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ వస్తుంటాయి, ఆర్ అదర్ ఆడియో విజువల్స్ ద్వారా వస్తుంటాయి. ప్రొసీజర్స్ ఏముంటాయి అంటే, ఇక్కడ ప్రొసీజర్ వచ్చేసి ఎవ్రీ కంపెనీ అనేది మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్ అనేది చేయాలి టు అవాయిడ్ ఫెయిల్యూర్ ఆఫ్ సచ్ వీడియో కాన్ఫరెన్స్ ఆర్ ఆడియో విజువల్ కనెక్షన్కి సంబంధించి. సో కంపెనీ అనేది అరేంజ్మెంట్ అనేది చేయాలి. నో ఎక్సెప్షన్ టు దిస్, ఎవ్రీ కంపెనీ వెదర్ ప్రైవేట్ కానీ పబ్లిక్ కంపెనీ షిల్ మేక్ సచ్ అరేంజ్మెంట్. సో ఎవరైనా కానీ ఆ కంపెనీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. అండ్ ఎవరైతే కంపెనీస్ ఉంటావో, ఈ చైర్పర్సన్ ఆఫ్ ద మీటింగ్ ఉంటుంది కదా, అండ్ ద కంపెనీ సెక్రటరీ ఆఫ్ ద కంపెనీ ఉంటే ఈఫెని అతను టేక్ కేర్ అనేది తీసుకోవాలి. ఆ ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరుగుతుంటావో వాటికి సంబంధించి ఈ పర్సనే చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే పర్సన్స్ ఉంటారో, అంటే ఏవేవి చెక్ చేసుకుంటారో ఈ పర్సన్ అంటే, సేఫ్ గార్డింగ్ చేయడం ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద మీటింగ్ అండ్ ఎన్ష్యూరింగ్ ద సఫిషియంట్ సెక్యూరిటీ అండ్ ఐడెంటిఫికేషన్ ప్రొసీజర్స్ అనేది జరుగుతుంది. ఎన్ష్యూర్ చేసుకోవాలి అవైలబిలిటీ ఆఫ్ ప్రొసీజర్స్ అనేది జరుగుతున్నాయి, అండ్ అక్కడ జరిగే ప్రొసీజర్స్ అనేది ప్రాపర్గా జరుగుతున్నాయి. రికార్డింగ్ ప్రొసీడింగ్స్ అండ్ ప్రిపేరింగ్ మినిట్స్ ఆఫ్ బుక్స్. సో మినిట్స్ ఆఫ్ బుక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము, యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా చేస్తున్నాం అనేది జరగాలి. అండ్ ఈ స్టోర్ చేయాలి, ఏవైతే జరుగుతుంటావో వాటన్నిటిని స్టోర్ చేయాలి. సేఫ్ కీపింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఎన్ష్యూర్ చేసుకోవాలి నో పర్సన్స్ అదర్ దెన్ ద కన్సర్న్డ్, ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయాలి. అందరికీ ఓపెనింగ్ అనేది
ఉండకూడదు. అండ్ తర్వాత టు ఎన్ష్యూర్ పార్టిసిపేషన్ ఆఫ్ అటెండింగ్ ద మీటింగ్స్. సో ఎన్ష్యూర్ చేసుకోవాలి మనకి రిక్విజిట్ మెంబర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నా లేదా. అండ్ నోటీస్ ఆఫ్ ద మీటింగ్ అండ్ ఫర్దర్ ప్రాసెసెస్. సో మీటింగ్కి సంబంధించి నోటీసెస్ అనేది ఇస్తూ ఉండాలి. అంటే అట్లీస్ట్ 7 days ముందర, అట్లీస్ట్ 14 days ముందర ఇట్లా వాళ్ళు నోటీసెస్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అప్పుడే ఆ మీటింగ్స్కి అందరూ పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది. వితౌట్ నోటీస్ అనేది పార్టిసిపేషన్ అంటే కష్టమవుతుంది. సో కంపల్సరీగా అనేది జరగాలి. మీటింగ్స్ కోసం ఈ అటెండెన్స్ కావాలంటే నోటీసెస్ అనేది ప్రాపర్ చేయాలి. ఆ నోటీస్ అనేది ప్రాపర్గా ఇస్తున్నా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటుగా ఆ పర్సన్స్ ఎవరైతే ఉంటారో డైరెక్టర్ ఇంటెండెడ్ టు పార్టిసిపేట్. ఎవరికైతే ఇంటెన్షన్ ఉందో ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నాం అనుకోండి, ఆ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యే కంపెనీలో ఈ ఉన్న డైరెక్టర్స్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ డైరెక్టర్ అంటే వాళ్ళు ఇంటిమేట్ చేయాలి. సో అండ్ సో కంపెనీలో నాకు ఇంట్రెస్ట్ ఉంది, సో అండ్ సో పర్సంటేజ్ నేను హోల్డ్ చేసినాను, సో మీరు ఎంటర్ కావాలనుకుంటే ఎంటర్ కావచ్చు అని ఆ పర్సన్ ఇన్ఫామ్ చేసి ఆ మీటింగ్లో ఆ పర్సన్ అనేవాడు పార్టిసిపేట్ అనేది చేయకూడదు. అది మెయిన్గా చేయాలి. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ డైరెక్టర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు. అండ్ అక్కడ మీటింగ్ జరిగే టైంలో కూడా అక్కడ ఉండకూడదు. రిమైనింగ్ వాళ్ళు మాత్రమే మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. మీటింగ్లో స్పెషల్ రిజర్వేషన్ అనేది పాస్ చేస్తే అంటే మెజారిటీ వాళ్ళు వస్తే అప్పుడు మాత్రమే అది రన్ అవుతుంది. నెక్స్ట్ 173 ప్రకారంగా ఇప్పుడు మీటింగ్స్ అనేది జరుగుతున్నాయి అనుకోండి. మీటింగ్స్ అనేది ఇంకోటి రోల్ కాల్. సో ప్రాసెస్ ఆఫ్ రోల్ కాల్ అట్ బోర్డ్ మీటింగ్ అంటే టు బి టేకెన్ అట్ కమెన్స్మెంట్ ఆఫ్ ద మీటింగ్ బై ద చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో, అంటే సిఎస్ కాదు, మళ్ళీ చైర్పర్సన్ చూసుకుంటాడు. ఎవ్రీ డైరెక్టర్ అటెండ్ అయినా లేదా వియా వీడియో కాన్ఫరెన్స్ కానీ ఆడియో విజువల్స్తో కానీ అతని యొక్క నేమ్, లొకేషన్ ఫ్రమ్ వేర్ హీ ఈస్ పార్టిసిపేటింగ్, అతని యొక్క అజెండా అండ్ రిలవెంట్ మెటీరియల్స్ ఆఫ్ మీటింగ్ రికార్డ్ చేసినామా లేదా, దట్ no one other than him is attending as access to his meetings. సో ఎవరైతే నేమ్స్ ఇచ్చినామో ఆ పర్సన్స్ ఒక్కరే అటెండ్ అవుతున్నట్లు చెక్ చేసుకోవాలి. అతని నేమ్స్ వేరే వాళ్ళు అటెండ్ కాకూడదు, అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్ ద రోల్ కాల్ తర్వాత కోరం అనేది చూసుకోవాలి. కోరం ఈ చైర్పర్సన్ కానీ ఆ కంపెనీ సెక్రటరీ వాళ్ళు కానీ స్టేట్ చేయాలి నేమ్ ఆఫ్ ద పర్సన్స్ అదర్ దెన్ ద డైరెక్టర్ అటెండింగ్ సచ్ మీటింగ్ అండ్ కన్ఫర్మ్ దట్ రిక్వైర్డ్ కోరం అనేది ప్రజెంట్ అయ్యింది అనేది. ఇక్కడ కోరం అనేది డైరెక్టర్ పార్టిసిపేషన్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్, ఆడియో విజువల్స్ షెల్ బి ఇన్క్లూడ్ చేసుకుంటాము. ఇక్కడ వెన్యూ ఆఫ్ ద మీటింగ్ ఎక్కడ జరుగుతుందో వెన్యూ యాజ్ మెన్షన్ ఇన్ నోటీస్ కన్వేయింగ్ ద మీటింగ్. సో మీటింగ్కి కన్వే చేయాలి. స్టాట్యుటరీ రిజిస్ట్రార్స్ షెల్ బి డీమ్డ్ టు బి సైన్డ్ బై రిజిస్ట్రార్ త్రూ వీడియో కాన్ఫరెన్స్ ఈఫ్ కన్సెంట్ ప్రొవైడెడ్ ప్లస్ రికార్డెడ్ మినిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తే. నెక్స్ట్ ఫర్ ద రికార్డ్ పార్టిసిపెంట్స్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ బిఫోర్ స్పీకింగ్. సో పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్టిసిపేషన్ అనేది చూసుకోవాలి. ఇఫ్ మోషన్ ఈజ్ అబ్జెక్టెడ్ అండ్ నీడెడ్ టు పుట్ టు ఓట్ ఆ పర్సన్ చైర్పర్సన్ టు కాల్ రోల్ ప్లస్ నోట్ ఓట్ ఫర్ ఈచ్ డైరెక్టర్. నెక్స్ట్ నో పర్సన్ షెల్ యాక్సెస్ ద ప్లేస్ వేర్ ఎనీ డైరెక్టర్ ఈజ్ అటెండింగ్ ద బోర్డ్ మీటింగ్స్. నెక్స్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ అజెండా ఐటమ్స్లో చైర్పర్సన్ అనౌన్స్ చేయాలి. అంటే సమ్మరీ ఇవి డిస్కస్ చేసినాము ఈ హాఫ్ అన్ అవర్లో, ఇవి డిస్కస్ చేసినాము ఈ 1 hourలో అనేది సమ్మరీ చెప్తూ ఉండాలి. అండ్ ఎవరైనా డిసెంటింగ్ మెంబర్స్ ఉంటే వాళ్ళ నేమ్స్ని తీసుకోవాలి. లాస్ట్లో మినిట్స్ ఆఫ్ మీటింగ్. సో అబ్జెక్షన్ అగెనెస్ట్ నో యాక్సెస్ టు అనదర్ పర్సన్స్, ప్రిజర్వేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది షెల్ డిస్క్లోజ్ పర్టికులర్స్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరెవరు అటెండ్ అయినారు అండ్ డ్రాఫ్ట్ మినిట్ అనేది చేయాలి టిల్ కన్ఫర్మేషన్ వరకు. ఇది సర్క్యులేట్ చేయాలి అమంగ్ ఆల్ డైరెక్టర్స్కి. మొత్తం ఏం జరిగినది రాసి ఆ డ్రాఫ్ట్ని సెండ్ చేసి విత్ ఇన్ 15 days ఆఫ్ మీటింగ్ ఎయిదర్ ఇన్ రైటింగ్లో కానీ ఈమెయిల్లో కానీ అందరికీ సెండ్ చేయాలి. ఆన్ రిసీట్ ఆఫ్ ఆ డ్రాఫ్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎవ్రీ డైరెక్టర్ ఎవరెవరైతే అటెండ్ అయినారో వితిన్ 15 daysకి సంబంధించి అటెండ్ అయినారో వాళ్ళందరూ ఓకే మేము దీనికి యాక్సెప్ట్ చేస్తున్నాం, దీనికి యాక్సెప్ట్ చేయడం లేదు అని షెల్ వితిన్ 7 days ఆఫ్ రిసీట్ ఆఫ్ కన్ఫర్మ్ చేయాలి. ఆర్ ఏమైనా కామెంట్స్ ఇవ్వాలంటే కామెంట్స్ ఇవ్వచ్చు అండ్ అప్రూవల్ అనేది ప్రొవైడ్ చేయాలి. మినిట్స్ షెల్ బి ఎంటర్డ్ ఇన్ ద మినిట్స్ బుక్ సైన్డ్ బై ద చైర్పర్సన్స్. అండ్ ఈ డ్రాఫ్ట్ అంతా అందరు సైన్ చేసినాక అంతా ఓకే అయినాక దాన్ని ఫైనలైజ్ చేసి మినిట్స్ బుక్స్లో ఎంటర్ చేయాలి ఫైనల్ కాపీని. నెక్స్ట్ ఇది సెక్షన్ 173(3) ఏం చెప్తుంది. ఇప్పుడు నోటీస్ ఆఫ్ మీటింగ్ ఏముంటుంది బోర్డ్ మీటింగ్కి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క మీటింగ్కి నోటీస్ ఏముంటుంది అంటే
నోటీస్ టు బి గివెన్ ఇన్ రైటింగ్. ఎట్లా వేయాలి? ఇన్ రైటింగ్లో ఉండాలి. అట్లీస్ట్ 7 days బిఫోర్ ద మీటింగ్. ఎంత? 7 days బిఫోర్ ద మీటింగ్ నోటీస్ అనేది ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? టు ఆల్ డైరెక్టర్స్కి ఇవ్వాలి అట్ ద రిజిస్టర్ ఆఫీస్ విత్ ద కంపెనీ, ఇండియా కానీ అబ్రాడ్ కానీ. అండ్ సెండ్ చేయాలి. ఎట్లా? హ్యాండ్ డెలివరీ కానీ, పోస్ట్ కానీ, ఎలక్ట్రానిక్స్ మీన్స్లో కానీ సెండ్ చేయాలి. నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ అనేది సెండ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మనం ఎన్ని డేస్కి అట్లీస్ట్ 7 days ఉండాలి అని చెప్పినాము. ఒకవేళ అట్లీస్ట్ 7 days కాకుండా లెస్ దెన్ 7 days కానీ మీరు కానీ ఇస్తుంటే అట్లీస్ట్ 1 ఇండిపెండెంట్ డైరెక్టర్ అనేవాళ్ళు ప్రజెంట్ కావాలి ఆ మీటింగ్కి. ఒకవేళ ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ కూడా ప్రజెంట్ కాలేదు, ఎట్లా? అట్ ద టైమ్ ఆఫ్ మీటింగ్లో. అప్పుడు ఏం చేయాలి అంటే వీళ్ళు ఏదైతే మీటింగ్ జరుగుతుందో మీటింగ్ జరిగిన తర్వాత ఆ డెసిషన్స్ ఏవైతే ఉన్నావో అందరూ డైరెక్టర్స్కి సెండ్ చేయాలి. అండ్ అట్లీస్ట్ ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ అనేవాళ్ళు దాన్ని రాటిఫికేషన్ అనేది చేయాలి. అంటే ఓకే చెప్పడమో చేంజ్ చేయడమో ఏదో ఒకటి చేయాలి. ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ కొని రాటిఫై చేయకుంటే ఆ డెసిషన్ అనేది వ్యాలిడ్ కాదు. నెక్స్ట్ వాటి తర్వాత ఆప్షన్ టు పార్టిసిపేట్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ మోడ్ ఆర్ అదర్ ఆడియో విజువల్ మీన్స్. రూల్ 3 నోటీస్ ఆఫ్ ద మీటింగ్ షెల్ ఇన్ఫార్మ్ ద డైరెక్టర్ రిగార్డింగ్ ద ఆప్షన్ అవైలబుల్ టు హిమ్ టు పార్టిసిపేట్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ మోడ్. అంటే మనం చెప్పాలి కంపెనీ అనేది ఎవరన్నా పార్టిసిపేషన్ చేయాలనుకుంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ఉందో మా కంపెనీలో అనే డైరెక్టర్కి చెప్పాలి. అప్పుడే డైరెక్టర్కి తెలుస్తుంది ఈ కంపెనీకి ఓకే వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది ఉంది. ఒకవేళ ఎవరైనా డైరెక్టర్ కావాలి అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ నో ఇంటిమేషన్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ హిస్ పార్టిసిపేషన్ త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ యూ షుడ్ బి అజ్యూమ్ దట్ అటెండింగ్ ద మీటింగ్. ఇప్పుడు ఎవరు పర్సన్ డైరెక్టర్ చెప్పలేదు అనుకోండి మేము వీడియో కాన్ఫరెన్సింగ్లో అటెండ్ అవుతామని, అప్పుడు మనం కంపెనీ ఏం అజ్యూమ్ చేసుకోవాలంటే ఆ పర్సన్ పర్సనల్గా అటెండ్ అవుతుంది మీటింగ్కి అనేది అజ్యూమ్ చేసుకోవాలి. అంతేగాని వీడియో కాన్ఫరెన్సింగ్కి అటెండ్ అవుతుంది అనేది అజ్యూమ్ చేసుకోకూడదు. నో పెనాల్టీ ఏంటి? వీటికి సంబంధించి ప్రొవిజన్స్కి సంబంధించి కాంట్రవెన్షన్ అయితే పెనాల్టీ ఏమంటే ఈ పర్సన్స్ ఆఫీసర్ ఎవరైతే డ్యూటీ ఉంటుందో టు గివ్ నోటీస్ అండ్ వాళ్ళు కానీ ఫెయిల్ అయితే 25,000 పెనాల్టీ ప్రొవైడ్ చేస్తారు. 25,000 పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ పర్సన్ చేంజ్ చేయడానికి ఈ నోటీసెస్ బోర్డ్ మీటింగ్స్ని ఎవరు తీసుకోవాలి అంటే కంపెనీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీ సెక్రటరీ చూసుకుంటున్నారు. అండ్ ఎవరైనా పర్సన్ ఆథరైజ్డ్ బై ద బోర్డ్ ఉంటే ఆ పర్సన్స్ ఈ నోటీస్ని మనం ఈ మెయిల్ ద్వారా సెండ్ చేయొచ్చు అంటే ఎస్ మెయిల్ ద్వారా కూడా సెండ్ చేయొచ్చు ఎనీ మోడ్స్ అన్నాం కాబట్టి. అండ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నా అజెండా ఆఫ్ ద బోర్డ్ మీటింగ్ అంటే మ్యాండేటరీ ఏం కాదు. ఒకవేళ ఏఓఈలో చెప్పింటే అంటే ఏమన్నా నోటీస్ పంపించేటప్పుడు అజెండాని పెట్టాలని ఏఓఈలో ఉంటే అప్పుడు మాత్రమే మ్యాండేటరీ. అంతేగాని గుడ్ సెక్రటరీ ప్రాక్టీస్ కోసం పంపించమంటాయి కానీ మ్యాండేటరీ ఎక్కడా లేదు. ఒకవేళ నోటీస్ అనేది సెండ్ చేయలే, కొంతమంది ఫ్యూ డైరెక్టర్కి సెండ్ చేయాలి. అట్లాంటి కేసుల్లో ఏమవుతాయంటే ఎవరైతే కన్సర్న్ పర్సన్ రో వాళ్ళకి సెండ్ చేయలేదో 1 or more డైరెక్టర్కి దెన్ దట్ మీటింగ్ మేబీ కన్సిడర్ హ్యాస్ వైడ్ అని కన్సిడర్ చేస్తాము. అండ్ ఆల్ రిజర్వేషన్ ఏవైతే పాస్ చేసినామో డిక్లేర్ చేస్తాము ఇన్వాలిడ్గా అన్లెస్ ఎవరికైతే నోటీస్ రాలేదో ఆ పర్సన్స్ రాటిఫై చేసేంత వరకు. నెక్స్ట్ నోటీస్ ఫర్ అడ్జర్న్డ్ మీటింగ్ అంటే ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో మనం ఒక 10 point డిస్కషన్ చేద్దాం అనుకున్నాము. 10 point డిస్కషన్ చేద్దాం అనే పాటికి అందరు సమోసాలు టీ తాగి మంచి రెస్ట్ తీసుకున్నారు. ఒక 5 points 6 points మాత్రమే చెప్పినాము, ఇంకో 4 points పెండింగ్ ఉన్నాయి, టైం అయిపోతుందని వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆ మీటింగ్ అనేది అడ్జర్న్డ్ మీటింగ్ అవుతుంది. అండ్ ఆ మీటింగ్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఒరిజినల్ మీటింగ్తో ఇంకొక రోజు. దానికి ఫ్రెష్ నోటీస్ అనేది ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్లెస్ ఆ తర్వాత ఏఓఈలో ఉంటే తప్ప. నార్మల్గా ఈ అడ్జర్న్డ్ మీటింగ్ అనేది సేమ్ డే నెక్స్ట్ వీక్లో సేమ్ డేకి సేమ్ ప్లేస్కి సేమ్ టైంకి కండక్ట్ చేస్తాము. అన్లెస్ అదర్వైజ్ అది నేషనల్ హాలిడే అయితే తప్ప కండక్ట్ చేయము. నెక్స్ట్ నోటీస్ ఆఫ్ ద మీటింగ్ ఈ డైరెక్టర్కి వచ్చేసి కొంతమందికి వే ఆఫ్ చేయొచ్చు వాళ్ళ యొక్క రైట్ టు రిసీవ్ నోటీస్కి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డైరెక్టర్ ఉన్నా అనుకోండి ఓన్లీ
ఈ పర్సన్స్ ఎవరికి సెండ్ చేస్తామంటే ఒరిజినల్ డైరెక్టర్కి సెండ్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్టర్నేటివ్ డైరెక్టర్కి కూడా నోటీస్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంట్రెస్టెడ్ డైరెక్టర్స్ ఉంటే ఇంట్రెస్టెడ్ డైరెక్టర్కి కూడా సెండ్ చేయాలి. అండ్ ఈ బోర్డ్ మీటింగ్ అనేది ఈచ్ క్వార్టర్ పెట్టాలంటే ఈచ్ క్వార్టర్ పెట్టమని ఎక్కడ చెప్పలేదు. ఎవ్రీ ఇయర్లో 4 మీటింగ్స్ అనేది జరగాలి. ఒక్కొక్క మీటింగ్కి 120 days టైం గ్యాప్ అనేది చూసుకుంటాము. అండ్ కెన్ బోర్డ్ మీటింగ్ హెల్డ్ అవుట్ సైడ్ ఇండియా చేసుకోవచ్చా అంటే ఎస్, అవుట్ సైడ్ ఇండియాకి కూడా వాళ్ళు టూర్ వేసుకొని ఆడ మీటింగ్ పెట్టినామని చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడైనా మీటింగ్ జరగవచ్చు. కెన్ బోర్డ్ మీటింగ్ హెల్డ్ ఆడియో మోడ్లో ఒక్కటే చేయొచ్చు అంటే వీడియో ఫెసిలిటీ లేకుండా అంటే నో, అట్లాంటి కాదు, వీడియో అనేది మస్ట్ కంపల్సరీ. ఓకే, ఇప్పుడు కోరం ఉండాలని చెప్పినాము. 174 ప్రకారం కోరం అంటే ఏంది అంటే ఈ కోరం అనేది నాట్ అప్లికబుల్ టు 1% కంపెనీ. ఎందుకు, ఆడ ఒకడే డైరెక్టర్ ఉంటాడు, ఇంకా వాడే కోరం, వాడే రాజు, వాడే మంత్రి. కాబట్టి నౌ కోరం ఆఫ్ ద బోర్డ్ మీటింగ్ ఏమంటే 1/3 ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ డైరెక్టర్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్లో 1/3 ఆర్ 2 డైరెక్టర్స్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకొని అంతమంది కంపల్సరీగా అటెండ్ కావాలి ఒక బోర్డ్ మీటింగ్ని కరెక్ట్ అని చెప్పడానికి. నెక్స్ట్, ఒకవేళ అది కంపెనీ అనేది సెక్షన్ 8 కంపెనీస్ అయితే అంటే నాన్ ప్రాఫిట్ మోటివ్ కంపెనీ అయితే అండ్ వాళ్ళు సెక్షన్ 92ని 137ని కంప్లై అవుతుంటే వాళ్ళకి కోరం అనేది 8 మెంబర్స్ ఆర్ 25% ఆఫ్ ఇట్స్ స్ట్రెంత్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటాము. అది సెక్షన్ 8 కంపెనీకి. నౌ ఇక్కడ ఏం చెప్తారంటే ఈ కోరం ఆఫ్ మీటింగ్కి సంబంధించి 1/3 2 మీటింగ్స్ ఇది నార్మల్ వాళ్ళకి అండ్ సెక్షన్ 8 కంపెనీస్కి. ఎవరైతే పర్సన్కి సంబంధించి ఒకవేళ ఇక్కడ 1/3 అని చెప్పినాము, ఆ 1/3 అనేది ఫ్రాక్షన్లో తీసుకుంటుంటే ఫ్రాక్షన్ అనేది ఇప్పుడు ఒక 4.3 వచ్చింది అనుకోండి, ఏం తీసుకోవాలి, 5 తీసుకోవాలి. 4.6 వచ్చింది అనుకోండి, 5 తీసుకోవాలి. 4.1 వచ్చింది అనుకోండి, 5 తీసుకోవాలి. రౌండెడ్ ఆఫ్ టు 1కి రౌండ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్, ఒకవేళ ఆర్టికల్స్ అనేది ఆఫ్ ద కంపెనీ ప్రొవైడ్ చేసింది అనుకోండి హయ్యర్ నెంబర్ ఆఫ్ కోరం అంటే 1/3 ఆర్ 2 డైరెక్టర్ కాకుండా 1/3 ఆర్ 3 అని చెప్పినా అనుకో ఏ ఓయిలో అదే తీసుకోవాలి. నెక్స్ట్, డైరెక్టర్ పార్టిసిపేషన్ అంటే మళ్ళీ తక్కువ చేయడానికి లేదు, 1/3 ఆర్ 1 అని చేయడానికి లేదు. యాక్ట్ ప్రకారం ఉండొచ్చు, యాక్ట్ కన్నా ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అని తక్కువ పెట్టుకోవడానికి లేదు ఏ ఓయిలో. నెక్స్ట్, ఎవరైతే డైరెక్టర్ పార్టిసిపేట్ చేస్తుంటారో త్రో వీడియో కాన్ఫరెన్సింగ్ కానీ ఆడియో విజువల్తో కానీ వాళ్ళని కూడా కౌంట్ చేస్తాము ఫర్ ది పర్పస్ ఆఫ్ కోరంకి. అండ్ కోరం అనేది ప్రజెంట్ కావాలి త్రూ అవుట్ ద మీటింగ్లో. అంటే జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి కనపడి మెరుపు తీగ మాదిరి కనపడి వెళ్ళిపోతా అంటే దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్. కంపల్సరీ అట్ ద ఎండ్ ఆఫ్ ద మీటింగ్ వరకు వాళ్ళు ఉండాలి. అంతే, జస్ట్ స్టార్టింగ్ వచ్చి వెళ్ళిపోతే అది కోరం కాదు. నెక్స్ట్, టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద డైరెక్టర్ అనే దానిలో నాట్ ఇన్క్లూడ్ దోస్ ఆఫీసర్స్ ఎవరైతే వెకేట్ చేసి ఉంటారో మిడిల్లో వెకేట్ చేసిన వాళ్ళని కన్సిడర్ చెయ్యము. నెక్స్ట్, ఈ ఇన్ కేస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్లో కంటిన్యూయింగ్ డైరెక్టర్ ఈజ్ రెడ్యూస్డ్ బిలో ద కోరం ఫిక్స్డ్ బై ద యాక్ట్ ఫర్ బోర్డ్ మీటింగ్. ద కంటిన్యూయింగ్ డైరెక్టర్ మే యాక్ట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బోర్డ్ మీటింగ్ ఆఫ్ ద ఫిక్స్డ్ ఫర్ కోరం ఆర్ సమ్ వార్నింగ్ ఏ జనరల్ మీటింగ్. ఒకవేళ మిడిల్లో వెళ్ళిపోతే ఇంకా కోరంకి తీసుకురావడానికి ఏం చేయాలో అవి మాత్రం చేయాలి. ఒకవేళ ఆ మీటింగ్లో ఇంట్రెస్టెడ్ డైరెక్టర్స్ ఉంటే ఇంట్రెస్టెడ్ డైరెక్టర్స్ అంటే ఏదైతే మనం కంపెనీతో ఎంటర్ అవుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ కంపెనీ అనేది ఒకటి ఉంది, బి కంపెనీతో ఎంటర్ అవుతుంది అనుకోండి. బి కంపెనీలో ఒక పర్సన్కి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆ పర్సన్ ఇంటిమేట్ చేయాలి. నౌ ఈ నెంబర్స్ అనేది ఒకవేళ ఈ హెచ్ కంపెనీలో ఇంట్రెస్టెడ్ మెంబర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎంత గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ టోటల్ స్ట్రెంత్లో 2/3 ఆఫ్ వాళ్ళే ఉంటాయి ఇంట్రెస్ట్ ఆఫ్ మెంబర్స్లో, అప్పుడు కోరం అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు కోరం అనేది నెంబర్ ఆఫ్ నాన్ ఇంట్రెస్టెడ్ డైరెక్టర్ ప్రజెంటెడ్ అట్ ద మీటింగ్ ఎంత ఉంది ఆర్ 2 డైరెక్టర్స్ ఇంట్రెస్టెడ్ డైరెక్టర్స్ యాజ్ పర్ సెక్షన్ 184 ప్రకారంగా చూసుకుంటాము. ఇక్కడ ఎక్సెప్షన్ ఏమంటే మనకి ఒక ఎక్సెప్షన్ ఏం ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ అయితే వాళ్ళు సెక్షన్ 92 137 కంప్లై అవుతుంటే దెన్ ఇంట్రెస్టెడ్ డైరెక్టర్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఇన్ సచ్ మీటింగ్లో, కానీ ఆల్సో కౌంట్ చేయొచ్చు కోరంని సబ్జెక్ట్ టు డిస్క్లోజర్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెక్షన్ 184 ప్రకారంగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ఇంటిమేట్ చేసి వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎప్పుడు అది ప్రైవేట్ కంపెనీ అయితే, పబ్లిక్ కంపెనీ అయితే పార్టిసిపేట్ చేయడానికి లేదు. నెక్స్ట్, ఇఫ్ మీటింగ్ అనేది కుడ్ నాట్ బి హెల్డ్ ఫర్ వాంట్ ఆఫ్ కోరం, అప్పుడు ఆటోమేటిక్ అడ్జర్న్మెంట్ అనేది అవుతుంది. అడ్జర్న్మెంట్ ఎప్పటికి అవుతుంది? నెక్స్ట్ వీక్ సేమ్ డే సేమ్ ప్లేస్ సేమ్ టైంకి అవుతుంది. ఒకవేళ ఈ నేషనల్ హాలిడే అయితే నెక్స్ట్ సక్సీడింగ్ డే అవుతుంది విచ్ ఈస్ నాట్ ఏ హాలిడే. ఫస్ట్ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మనం
ఫస్ట్ మీటింగ్ అనేది మీన్స్ ఒక రోజు మీటింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ మీటింగ్ని మనం నేషనల్ హాలిడే రోజు పెట్టుకోవచ్చు అంటే ఎస్ పెట్టుకోవచ్చు. బట్ యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా అడ్జూర్న్ అయిన మీటింగ్ అనేది నేషనల్ హాలిడేకి ఉండకూడదు అనేది యాక్ట్లో చెప్పినారు. అంతేగాని మనం పెట్టుకునే మీటింగ్ ఫస్ట్ టైమే మనం మీటింగ్ పెట్టుకుంటుంటే అది నేషనల్ హాలిడేలో పెట్టుకోకూడదు అనేది యాక్ట్లో చెప్పలేదు. అంటే మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు నేషనల్ హాలిడే ఉంటే నో ప్రాబ్లం, అది అడ్జూర్న్ అవుతున్న మీటింగ్ ఆ నేషనల్ హాలిడే ఉంటే నెక్స్ట్ డేకి వెళ్తుంది. నెక్స్ట్ ఈ కంపెనీస్ అనేది ఇనీషియల్లీ షెడ్యూల్ చేసినవి నేషనల్ హాలిడేస్ చేసుకోవచ్చు అంటే ఎస్. అంటే ఇండిపెండెన్స్ రోజు ఆగస్టు 15th రోజు మనం మీటింగ్ పెట్టుకోవచ్చు అంటే ఎస్ మీటింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆగస్ట్ 8th మనం మీటింగ్ పెట్టాము, అది అడ్జూర్న్ అయింది అనుకోండి 7 days అవుతుంది, అది 3+4 ఎస్ 7 days కావచ్చు. మళ్ళీ ఆ 7th డేకి వచ్చేసి ఆగస్ట్ 15 పడింది అనుకోండి, ఆ రోజు అర్జున్ మీటింగ్ కండక్ట్ చేయడానికి లేదు. నెక్స్ట్ ఇక్కడ సండేని మనం నేషనల్ హాలిడేగా కన్సిడర్ చేస్తామంటే నాట్ ఏ హాలిడే. సో సండేని నేషనల్ హాలిడేగా కన్సిడర్ చెయ్యము. అండ్ ఆల్టర్నేటివ్ డైరెక్టర్ వచ్చేసి ఇంక్లూడ్ చేస్తామా కోరంకి అంటే ఎస్, బికాస్ ఇతను హోల్డ్ చేస్తారు ఆఫీస్ ఆఫ్ ఆర్డినరీ డైరెక్టర్ ఓ పర్సన్గా తీసుకుంటాం కాబట్టి. అండ్ సెక్షన్ 175 ఏం చెప్తుంది, నెక్స్ట్ 174 తర్వాత 175 ఏం చెప్తా అంటే పాసింగ్ ఆఫ్ రిజల్యూషన్ బై సర్క్యులేషన్ షిల్ బి డీమ్డ్ టు హ్యావ్ పాస్డ్. ఎప్పుడు పాస్ చేస్తామంటే ఈఫ్ ఆ పాస్ చేసే ముందర వాటికి సర్క్యులేట్ చేయాలి ఆ డ్రాఫ్ట్ని టుగెదర్ విత్ నెసరీ పేపర్స్ టు ఆల్ డైరెక్టర్స్కి, ఆల్ మెంబర్స్ ఆఫ్ ద కమిటీ. సో ఆ కమిటీలో ఉన్న అందరి డైరెక్టర్కి అందరి మెంబర్స్కి సర్క్యులేట్ చేయాలి ఆ రిజల్యూషన్ని. అండ్ ఏ అడ్రస్కి చేయాలి, ఏదైతే కంపెనీలో ప్రొవైడ్ చేసిన అడ్రస్ ఉందో, ఇన్ ఇండియా అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి హ్యాండ్ డెలివరీ కానీ, పోస్ట్లో కానీ, కొరియర్ కానీ, ఆర్ ఎలక్ట్రానిక్ మోడ్లో కానీ, ఫ్యాక్స్లో కానీ వాళ్ళు చేయాలి. అండ్ ఆ సెండ్ చేసినది అప్రూవ్ చేయాలి. మెజారిటీ ఆఫ్ డైరెక్టర్స్ ఎంటైటిల్ టు ఓట్ చేసినా అనుకోండి నో ప్రాబ్లం. అండ్ ఒకవేళ సర్క్యులర్ రిజల్యూషన్ అందరికీ పంపించినాము, అందరూ ఓటింగ్ చేసినారు, బట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమంటారు అంటే మాకి ఈ మీటింగ్ అంటే ఏదైతే సర్క్యులేషన్ మీటింగ్ ఉందో వాళ్ళ ఇంటికే పేపర్ పంపించి మీకు యాక్సెప్టా నాట్ యాక్సెప్టా పంపించమంటే ఒక 1/3 మెంబర్స్ మాకు ఇట్లా మీటింగ్ వద్దు, మేమందరం కలవాలి, మేమందరం ఫేర్వెల్ పార్టీ చేసుకోవాలి, సమోసా తినాలి, టీ తాగాలి, మాకు మీటింగ్ కంపెనీలోనే పెట్టండి అంటే కంపల్సరీగా కంపెనీలోనే పెట్టాలి మీటింగ్ని. రిజల్యూషన్తోనే చేస్తామంటే సర్క్యులర్ రిజల్యూషన్ చేస్తామంటే కాదు. 1/3 మెంబర్స్ అగెనెస్ట్గా ఉన్నప్పుడు కంపల్సరీ కంపెనీ అనేది బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేయాలి. ఒకవేళ అందరూ యాక్సెప్ట్ చేస్తే సర్క్యులర్ రిజర్వేషన్తో కంప్లీట్ చేయొచ్చు. సర్క్యులర్ రిజర్వేషన్ చేస్తే అమౌంట్ తక్కువ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ రిజర్వేషన్ బోర్డ్ మీటింగ్ అనేది అట్ సబ్సిక్వెంట్ మీటింగ్లో నెక్స్ట్ మీటింగ్ జరిగేటప్పుడు మినిట్స్లో డిస్కషన్ చేయాలి. సో మనం రిజర్వేషన్స్ పంపించినాము, ఇంతమంది యాక్సెప్ట్ చేసినాము, ఇంతమంది యాక్సెప్ట్ చేయలేదు, ఇంత వచ్చింది అనేది. సర్టెన్ సెక్షన్స్ యాక్ట్ అనేది కొన్ని స్పెసిఫిక్గా కంపల్సరీగా ఓన్లీ మీటింగ్స్లోనే చేయాలనేటివి ఓన్లీ మీటింగ్స్లోనే చేయాలి. అది మనం సెక్షన్ 173 డిస్కషన్ చేసేటప్పుడు డిస్కషన్ చేద్దాము. నెక్స్ట్ సెక్షన్ 176. సో 176 ఏం చెప్తా అంటే ఇక్కడ 176 వచ్చేసి డిఫెక్ట్ ఇన్ అపాయింట్మెంట్. సో అపాయింట్మెంట్ అయితేప్పుడే డిఫెక్ట్ ఉంది, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ డిఫెక్ట్ ఉన్నట్లు తెలియదు అపాయింట్ అయ్యేటప్పుడు. అప్పుడు యాక్ట్ ఆఫ్ ద డైరెక్టర్ ఏవైతే డైరెక్టర్గా వర్క్ చేసినాడో షెల్ నాట్ బి డీమ్డ్ ఇన్వాలిడ్ మెరీలీ ఆన్ ద గ్రౌండ్ దట్ వాస్ సబ్సిక్వెంట్లీ నోటీస్డ్. అంటే అతను అపాయింట్ అయినప్పుడు అతను డిస్క్వాలిఫై పర్సన్, బట్ కంపెనీకి అన్నోయింగ్లీ అతను అపాయింట్ చేసినాము, లేటర్ ఒక 3 months తర్వాత అతను ఇన్వాలిడ్ అని తెలిసింది. అంటే ఫస్ట్ జరిగిన 3 months అనేది ఇన్వాలిడ్ అవుతావా చేసిన ట్రాన్సాక్షన్స్ అంటే నో, ఆ ఫస్ట్ చేసిన 3 transactions అనేది ఇన్వాలిడ్ కావు. బట్ ఎప్పుడైతే కంపెనీకి తెలిసిందో డిఫెక్టివ్ పర్సన్ ఇతను డిస్క్వాలిఫై పర్సన్ అని, తర్వాత కంటిన్యూ అవుతున్నాడో ఆ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కౌంట్ అవుతాయి, అవన్నీ కంటిన్యూ కావు, అవన్నీ వ్యాలిడ్ కావు, అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 177, 178 ఏం చెప్తారంటే ఆడిట్ కమిటీ గురించి అండ్ మెకానిజం గురించి, విజిల్ మెకానిజం గురించి చెప్తాము. సో ఆడిట్ కమిటీలో ఏంటి, విజిల్ మెకానిజం అంటే ఏమి? ఆడిట్ కమిటీ అంటే కంపెనీస్ అనేది ఒక కమిటీని ఫామ్ చేయాలి, కాన్స్టిట్యూట్ చేయాలి ఆడిట్ కమిటీగా. ఏ కంపెనీస్ అంటే
లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ ఏవైతే ఉంటావో వాళ్ళు, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ వాళ్ళ యొక్క పేడ్ షేర్ క్యాపిటల్, వాళ్ళ యొక్క టర్న్ ఓవర్, వాళ్ళ యొక్క అవుట్ స్టాండింగ్ లోన్స్, అంటే వాళ్ళ యొక్క పేడ్ షేర్ క్యాపిటల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 crores ఉంటే, వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 crores ఉంటే, వాళ్ళ యొక్క అవుట్ స్టాండింగ్ లోన్స్, డిబెంచర్, డిపాజిట్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దెన్ 50 crores ఉంటే అప్పుడు వాళ్ళు ఆడిట్ కమిటీని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. బట్ ఈ ప్రొవిజన్స్ అనేది జాయింట్ వెంచర్కి, హోలీ ఓన్డ్ సబ్సిడరీకి, డైమండ్ కంపెనీకి అప్లికబుల్ కాదు. ఈఫ్ సీజెస్ టు ఫుల్ఫిల్ కండిషన్స్ ఫర్ 3 consecutive years, అంటే అబౌవ్ ప్రొవిజన్స్ అనేది 3 consecutive yearsలో ఫుల్ఫిల్ చేయకుంటే ఈ ప్రొవిజన్స్ అనేది అప్లికబిలిటీలోకి రాదు. లిమిట్స్ టు బి చెక్డ్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఆన్ లాస్ట్ డే ఆఫ్ లేటెస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రకారంగా చెక్ చేసుకుంటాం ఆడిట్ కంపెనీ అనేది. నెక్స్ట్ కాంపోజిషన్, అంటే ఇక్కడ ఎంతమంది ఉండాలి అంటే మినిమం 3 డైరెక్టర్స్ ఉండాలి. ఎంతమంది? మినిమంగా 3 డైరెక్టర్స్ అనేవి ఉండాలి. విత్ మెజారిటీ వచ్చేసి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. బట్ ఈ ప్రొవిజన్స్ అనేది సెక్షన్ 8 కంపెనీకి అప్లికబిలిటీ కాదు. మెజారిటీ ఇంక్లూడింగ్ చైర్పర్సన్, అందరూ అబిలిటీ టు రీడ్ ద అండ్ అండర్స్టాండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, మినిమం కొంచెం చదివి ఉండాలి. అంతేగాని అందరూ బయోమెట్రిక్ పర్సన్ అయి ఉండకూడదు. అంతా వేలి ముద్ర బ్యాచ్ ఉంటే కష్టమవుతుంది. కాబట్టి కొంచెం చదవగలగాలి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అటువంటి పర్సన్స్ ఉండాలి మెజారిటీగా. నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ స్పెసిఫైడ్ బై ద బోర్డ్ ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి అంటే వీళ్ళు ఏమేమి చేయొచ్చు, ఆడిట్ కమిటీ యొక్క రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళు రికమెండేషన్స్ని చేయొచ్చు. ఏమని? ఆడిటర్ని అపాయింట్ చేద్దాము, ఆడిటర్కి రెమ్యునరేషన్ ఇంత ఇద్దాము, ఆడిటర్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇప్పిద్దాము, ఇవన్నీ చెప్పవచ్చు ఈ ఆడిట్ కమిటీ అనేది. నెక్స్ట్ ఆడిటర్ రివ్యూ అండ్ మానిటర్ ఇండిపెండెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆడిట్, అంటే ఈ ఆడిట్ కమిటీ ఆడిటర్ యొక్క వర్క్ ఎట్లా చేస్తున్నాం, ఆడిటర్కి ఇండిపెండెన్స్ ఉందా లేదా, ఆడిటర్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉందా లేదా, ఆడిటర్ ఎఫెక్టివ్నెస్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఆడిట్ రిపోర్ట్ని ఎగ్జామిన్ చేయొచ్చు, అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ఆడిట్ రిపోర్ట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని అండ్ ఆడిట్ రిపోర్ట్ని ఎగ్జామిన్ చేయొచ్చు ఈ ఆడిట్ కమిటీ వాళ్ళు. నెక్స్ట్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, ఇవి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి చెక్ చేయొచ్చు. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్లో అప్రూవల్స్ ఏమున్నాయి, సబ్సిక్వెంట్ అండ్ మోడిఫికేషన్స్ ఏమైనా జరిగినావా ఈ రిలేటెడ్ పార్టీకి సంబంధించి. అండ్ ప్రొవైడెడ్ ఈ ఆడిట్ కమిటీ అనేది ఓమ్నిబస్ అప్రూవల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ ఫర్ సచ్ ట్రాన్సాక్షన్ అదర్ దెన్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఉంటే అక్కడ ఆడిట్ కమిటీ అనేది అప్రూవల్ ఏమి అవసరం లేదు, జస్ట్ రికమెండ్ చేస్తుంది బోర్డ్కి. ఇక్కడ ప్రొవైడెడ్ ఇఫ్ ఎనీ ట్రాన్సాక్షన్స్లో దెర్ ఈజ్ నాట్ ఏ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 crore ఉంటే ఎంటర్ అవుతుంటే ఇంటూ బై డైరెక్టర్ కానీ ఆఫీసర్ కానీ ఆఫ్ ద కంపెనీ వితౌట్ అప్రూవల్ ఆఫ్ ఆడిట్ కమిటీ, అప్పుడు ఈ ఆడిట్ కమిటీ వాళ్ళు రాటిఫై చేయొచ్చు విత్ ఇన్ 3 months లోపల. అంటే ఒక ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతున్నారు, ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 crore ఉంది, వీళ్ళకి ఆడిట్ కమిటీ వాళ్ళు రాటిఫై చేయొచ్చు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎంటర్ అయ్యొచ్చు. అంటే అట్ ద ఆప్షన్ ఆఫ్ ఆడిట్ కమిటీ అది వైడబుల్ ట్రాన్సాక్షన్ అనమాట. ఇఫ్ ఆ ట్రాన్సాక్షన్ ఈజ్ విత్ రిలేటెడ్ పార్టీ ఉంటే, అంటే ఎవరైనా డైరెక్టర్ కానీ ఆథరైజ్డ్ బై ఎనీ డైరెక్టర్ కానీ అప్పుడు ఇండిమ్నిఫై చేయొచ్చు కంపెనీ అనేది. నెక్స్ట్ ఇఫ్ ప్రొవైడెడ్ ఆల్సో ఈ ప్రొవిజన్స్ అనేది షిల్ నాట్ అప్లై టు ట్రాన్సాక్షన్స్ హోల్డ్ బిట్వీన్ హోల్డింగ్ కంపెనీ అండ్ హోలీ ఓన్ సబ్సిడరీ. నెక్స్ట్ ఇంకా ఏం పవర్స్ ఉంటాయంటే వాళ్ళు స్క్రూటినీ చేయొచ్చు, ఇంటర్ కార్పొరేట్ లోన్స్ ఏమున్నవి వాటికి సంబంధించి స్క్రూటినీకి సంబంధించి వాల్యుయేషన్ ఆఫ్ కంపెనీస్ యొక్క అసెట్స్ అండర్టేకింగ్స్ని వాల్యుయేషన్ చేయొచ్చు, ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ని, రిస్క్ మేనేజ్మెంట్, ఫండ్స్ని. నా ఇప్పుడు ఓమ్నిబస్ అప్రూవల్ అని చెప్పాము. సో ఈ ఓమ్నిబస్ అప్రూవల్ అంటే ఏంటి? ఓమ్నిబస్ అప్రూవల్ అంటే ఫర్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కోసం ఆల్ రిలేటెడ్ పార్టీస్ షెల్ రిక్వైర్ అప్రూవల్ ఆఫ్ ఆడిట్ కమిటీ. ఏవి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేది ఆడిట్ కమిటీ యొక్క అప్రూవల్ అనేది కంపల్సరీ కావాలి. ఆఫ్టర్ బోర్డ్కి స్పెసిఫై చేసినాక ఎప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఎంత, ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత, అదో ట్రాన్సాక్షన్స్ ఇన్ అగ్రిగేట్ ఎంత ఉంది, మ్యాక్సిమం వాల్యూ పర్ ట్రాన్సాక్షన్ ఏముంది, ఎక్స్టెంట్ అండ్ మేనర్ ఆఫ్ డిస్క్లోజర్ ఫర్ ఓమ్ని బస్ అప్రూవల్ కోసం డిస్క్లోజ్ చేయాలి, మొత్తాన్ని రివ్యూ చేయాలి. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అండర్ ద అప్రూవల్ ఆఫ్ దిస్ అప్రూవల్
at intervals as audit committee deems fit, and transaction which cannot be subject to omnibus approvals ఏవనే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆడిట్ కమిటీ అనేది షెల్ కన్సిడర్ ఫ్యాక్టర్స్ వెన్ స్పెసిఫై చేసేటప్పుడు ఆడిట్ కమిటీ క్రైటీరియా రెప్యుటేటివ్నెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని చెక్ చేసుకుంటుంది. అంటే ఇన్ పాస్ట్ ఏం జరిగినాయి, ఫ్యూచర్లో ఏం జరుగుతున్నాయి అటువంటి ట్రాన్సాక్షన్స్ని. నెక్స్ట్ జస్టిఫికేషన్ ఆఫ్ నీడ్ ఫర్ ఓమ్నిబస్ అప్రూవల్, సో జస్టిఫికేషన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆడిట్ కమిటీ అనేది షెల్ సాటిస్ఫై ఇట్ సెల్ఫ్ ఆన్ నీడ్ ఆఫ్ ఓమ్నిబస్ అప్రూవల్ ఫర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ రిప్యుటేటివ్ నేచర్ అండ్ దట్ సచ్ ఓమ్నిబస్ అప్రూవల్ ఈజ్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ ఓమ్నిబస్ అప్రూవల్ ఇండికేట్ చేయాలి ఫాలోయింగ్ ఏవేవి, నేమ్ ఆఫ్ ద రిలేటెడ్ పార్టీ ఏమి, నేచర్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఏమి, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, ఇండికేట్ చేయాలి బేస్డ్ ప్రైస్ ఎంత ఆర్ కరెంట్ కాంట్రాక్టెడ్ ప్రైస్ ఎంత, అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏముంది, వీటన్నిటిని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రొవైడెడ్ వేర్ ఓమ్నిబస్ అప్రూవల్ అనేది కావాలి, బట్ కెన్ నాట్ బి ఫోర్సీన్ అండ్ అఫోర్సీన్ డీటెయిల్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఓమ్నిబస్ అప్రూవల్ మే బీ మేడ్ ఫర్ ట్రాన్సాక్షన్స్ నాట్ గ్రేటర్ దెన్ 1 crore పర్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి. No omnibus approval shall be made in respect of selling or disposing of undertaking of the company. కంపెనీ సెల్లింగ్కి ఆర్ డిస్పోజింగ్కి omnibus అప్రూవల్ అనేది ఏముండదు. ఇప్పుడు ఈ ఆడిట్ కమిటీకి ఉన్న రైట్స్ ఏమి, రైట్స్ ఆఫ్ ఆడిట్ కమిటీ ఏమి అంటే ఆడిట్ కమిటీ వాళ్ళు కాల్ చేయొచ్చు ఫర్ ఆడిటర్ని కమెంట్స్ అబౌట్ ద ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఎట్లుంది, స్కోప్ ఆఫ్ ఆడిట్ ఏముంది, అబ్జర్వేషన్స్ ఏమున్నాయి, వీటన్నిటికి కామెంట్స్ కోసం కాల్ చేయొచ్చు వాళ్ళని. రివ్యూ చేయొచ్చు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని బిఫోర్ సబ్మిషన్ టు బోర్డ్కి. డిస్కస్ చేయొచ్చు రిలేటెడ్ ఇష్యూస్ని విత్ ఇంటర్నల్ అండ్ స్టాట్యుటరీ ఆడిటర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ ఆడిట్ కమిటీ మే ఇన్వెస్టిగేట్ మ్యాటర్స్ రిఫర్ టు ఇట్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ మే అప్టెన్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఫర్ ద సేమ్. సో ఆడిట్ కమిటీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఇంకెవరన్నా ప్రొఫెషనల్తో మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు ప్రొఫెషనల్తో కూడా మాట్లాడవచ్చు. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ ఆడిటర్ అండ్ కేఎంపీ ఉంటాయి కదా, వాళ్ళకి హ్యావ్ రైట్ టు బి హెడ్ ఇన్ ద మీటింగ్. సో మీటింగ్స్లో వెళ్ళి కూర్చోవచ్చు, మీటింగ్స్లో వెళ్ళొచ్చు, బట్ వాళ్ళకి ఓటేసే రైట్ అనేది ఉండదు. నెక్స్ట్ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లో డిస్క్లోజ్ చేయాలి కాంపోజిషన్ ఆఫ్ ఆడిట్ కమిటీ ఉంది, బోర్డ్ అనేది నాట్ యాక్సెప్టెడ్ ఏమన్నా రికమెండేషన్స్ తీసుకోకుంటే ఆడిట్ కమిటీ నుంచి అవి కూడా డిస్క్లోజ్ చేయాలి బోర్డ్ రిపోర్ట్లో. నెక్స్ట్ విజిల్ మెకానిజం. సో విజిల్ మెకానిజం ఏం చెప్తారు, ఎవరు సెటప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజిల్ మెకానిజం ఏదైతే కంపెనీస్ లిస్టెడ్ కంపెనీస్ ఉంటారో వాళ్ళు, కంపెనీ హ్యావింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్ నుంచి డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంటే వాళ్ళు, కంపెనీ హ్యావింగ్ బారోయింగ్స్ ఫ్రమ్ బ్యాంక్ ఆర్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గ్రేటర్ దెన్ 50 crores ఉంటే వీళ్ళు, ఈ 3 members వాళ్ళు విజిల్ మెకానిజంని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. పర్పస్ ఏమి, ఫర్ డైరెక్టర్స్ అండ్ ఎంప్లాయీ టు రిపోర్ట్ వాళ్ళ యొక్క జెన్యూన్ కన్సర్న్ని రిపోర్ట్ చేయడం కోసం తీసుకుంటారు ఇది. నెక్స్ట్ ఓవర్ సైట్ ఏమంటే ఇక్కడ ఆడిట్ కమిటీ ఇన్ కేస్ ఈఫ్ ఆడిట్ కమిటీ అనేది నాట్ రిక్వైర్డ్ అనుకోండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వాళ్ళు నామినేట్ చేస్తారు డైరెక్టర్ని ఫర్ ఓవర్ సైట్ కోసం. విజిల్ మెకానిజం అనేది అడ్వకేట్ సేఫ్ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అగెనెస్ట్ విక్టిమైజేషన్ ఆఫ్ పర్సన్ హూ యూజ్ ఆఫ్ సచ్ మెకానిజం అండ్ మేక్ ప్రొవిజన్ ఫర్ డైరెక్ట్ అసెస్ టు ఈ పర్సన్స్ని. ఆడిట్ కమిటీకి అప్రాప్రియేట్ ఎక్సెప్షనల్ కేసెస్ ఏమన్నా జరుగుతున్నాయా అట్లాంటి కేసెస్లో సేఫ్ గార్డ్ కోసం ఇది వర్కౌట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ రిపీటెడ్ ప్రీవియస్ కంప్లైంట్ ఉంటే బీయింగ్ ఫైల్డ్ బై ద డైరెక్టర్ కానీ ఎంప్లాయీ కానీ ద ఆడిట్ కమిటీ కానీ ఆర్ నామినేటెడ్ డైరెక్టర్ కానీ మే టేక్ సూటబుల్ యాక్షన్స్ ఇంక్లూడింగ్ రిపేర్మెంట్, అంటే అతనికి మంచి చెప్పి కొంచెం చేయొచ్చు. డీటెయిల్స్ ఆఫ్ విజిల్ మెకానిజం అనేది డిస్క్లోజ్ చేయాలి ఎక్కడ, వెబ్సైట్లో అండ్ బోర్డ్స్ రిపోర్ట్లో డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ 178 ప్రకారంగా ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేసినాక మేనర్ ఎట్లుంది ఏం లేదు అనేది ఎవరైనా కాంట్రవెన్షన్ చేస్తే ఈ 177, 178ని వాళ్ళకి పెనాల్టీ అనేది 5 lakh rupees ఉంటుంది. అండ్ కంపెనీకి ఒకవేళ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్గానే చేస్తే 1 lakh rupee అనేది పెనాల్టీ ఉంటుంది. ఈ ఆడిట్ కమిటీ అనేది వాలంటరీగా పెట్టవచ్చా, ఈ లిమిట్ అనేది నాట్ బ్రీచ్డ్, ఎస్ వాలంటరీగా కూడా పెట్టవచ్చు. నెక్స్ట్ 178 సెక్షన్ 178 ఏం చెప్తుందంటే నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ అండ్ స్టేక్ హోల్డర్ రిలేషన్షిప్ గురించి డిస్కషన్ చేస్తాము. ఎవరు పెట్టాలి అంటే హూ ఈజ్ రిక్వైర్డ్ ఈ పర్సన్స్ చెప్పనీకి అంటే ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ అండ్ యాజ్ సేమ్ హ్యాజ్ ఆడిట్ కమిటీలో ఎవరెవరు వస్తారో వాళ్ళు
And public company paid up share capital 10 crores or more. Public company turnover 100 crores or more. Public company outstanding borrowings అనేది గ్రేటర్ దెన్ 50 crores ఉంటుంది. అంటే ఇండిపెండెంట్ డైరెక్టర్కి, ఆడిట్ కమిటీకి, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీకి ముగ్గురికి సేమ్ క్రైటీరియా. ఇక్కడ కాంపోజిషన్లో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు పర్సన్స్ ఉంటారు అంటే ఇది నాట్ అప్లికబుల్. ఎవరెవరికి అప్లికబుల్ కాదు, జాయింట్ వెంచర్కి కానీ, ఓన్లీ ఓన్ సబ్సిడైకి కానీ, టార్మెంట్ కంపెనీకి కానీ అప్లికబుల్ కాదు ఈ కమిటీకి సంబంధించి. అండ్ ఇక్కడ పర్సన్స్ వీళ్ళు కాన్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఎంతమంది ఉంటారు అంటే 3 or more నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు అండ్ నాట్ లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు, అంటే నాట్ ఏ మెజారిటీ వాళ్ళు. నెక్స్ట్ చైర్పర్సన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ కానీ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఏ మెంబర్. అంటే కంపెనీ బోర్డులో ఉన్న చైర్పర్సన్ వచ్చేసి ఇక్కడ మెంబర్గా అపాయింట్ కావచ్చు కానీ మళ్ళీ ఇక్కడ చైర్గా అపాయింట్ కావడానికి లేదు. ఇప్పుడు ఈ ఎన్ఆర్సీ వల్ల ఫంక్షన్స్ ఏమి అంటే వీళ్ళని అపాయింట్ చేసిన పర్పస్ ఏమి అంటే ఐడెంటిఫై పర్సన్స్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ డైరెక్టర్, సీనియర్ మేనేజ్మెంట్ ఫర్ ఆర్ రిమూవల్. సో ఎవరెవరిని అపాయింట్ చేస్తే బాగుంటుంది, కొత్తగా ఎవరెవరిని అపాయింట్ చేస్తే తీసుకుంటే బాగుంటుంది, ఎవరెవరిని రిమూవల్ చేస్తే బాగుంటుంది, ఎవరెవరిని కొత్త వాళ్ళని తీసుకోవాలి అనేది వీళ్ళు డిస్కషన్ చేస్తుంటారు. అండ్ జస్ట్ సెకండ్ 2 minutes. ఓకే. ఫార్ములేట్ చేయనిక క్రైటీరియాని, పర్ఫార్మెన్స్ని చేయనిక, బోర్డు యొక్క పర్ఫార్మెన్స్ని, ఇండివిజువల్ డైరెక్టర్స్ ఎవరు, కమిటీ ఎవరు, అండ్ రికమెండ్ చేస్తుంది బోర్డు పాలసీస్ ఏమి, రెమ్యునరేషన్స్ ఎంత ఇస్తే బాగుంటుంది డైరెక్టర్స్కి, కేఎంపీకి, అండ్ కంపెనీ యొక్క పాలసీస్ని వెబ్సైట్లో ఏం పెట్టాలి, డిస్క్లోజ్ ఏం చేయాలి, సైలెంట్ ఫీచర్స్ ఇన్ బోర్డు రిపోర్ట్లు ఇవన్నీ చూసుకుంటుంది. నెక్స్ట్ కమిటీ వచ్చేసి స్టేక్ హోల్డర్ రిలేషన్షిప్ కమిటీ. ఈ స్టేక్ హోల్డర్ రిలేషన్షిప్ కమిటీ అంటే ఏమంటే ఇక్కడ ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఎవరు కాన్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే కంపెనీలో మోర్ దెన్ 1000 షేర్ హోల్డర్స్ ఉంటారో, మోర్ దెన్ 1000 డిబెంచర్స్ హోల్డర్స్ ఉంటారో, మోర్ దెన్ 1000 డిపాజిట్ హోల్డర్స్ ఉంటారో, అండ్ ఎనీ అదర్ సెక్యూరిటీ హోల్డర్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఉంటే. అండ్ చైర్మన్ వచ్చేసి ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు. అండ్ అదర్ మెంబర్స్ యాజ్ మే బీ డిసైడెడ్ బై ద బోర్డ్ అనేది డిసైడ్ చేస్తుంది అదర్ మెంబర్స్ని. నెక్స్ట్ పర్పస్ ఏమి కన్సిడర్ చేయాలి అండ్ రిజాల్వ్ చేయాలి గ్రీవెన్సెస్ ఆఫ్ సెక్యూరిటీ హోల్డర్ ఆఫ్ కంపెనీకి. నెక్స్ట్ కామన్ పాయింట్స్ ఏమంటే ఇక్కడ చైర్పర్సన్ ఆర్ పర్సన్ అథరైజ్డ్ బై ద చైర్పర్సన్ ఆఫ్ ఎన్ఆర్సీ అండ్ ఎస్ఆర్సీ టు అటెండ్ ద జనరల్ మీటింగ్స్. పెనాల్టీ ఫర్ కాంట్రవెన్షన్ ఆఫ్ సెక్షన్ 177, 178 కాంట్రవెన్షన్ ఏముంటుందంటే 5 lakh రూపీ అండ్ 1 lakh రూపీ ఉంటుంది. ఇన్ఎబిలిటీ అంటే పెనాల్టీ అనేది చూసుకుంటాం. 1 lakh నుంచి 1 lakh అనేది కంపెనీకి, 5 lakhs అనేది కంపెనీకి, 1 lakh అనేది ఇండివిజువల్ పర్సన్కి. ఇన్ఎబిలిటీ టు రిజాల్వ్ గ్రీవెన్స్ బై ఎస్ఆర్సీ ఇన్ గుడ్ ఫేత్ షిల్ నాట్ బి కన్సిడర్ హ్యాస్ కాంట్రావెన్షన్. నెక్స్ట్ సెక్షన్ 179 పవర్స్ ఆఫ్ ద బోర్డ్. ఇప్పుడు ఒక బోర్డు ఉంది, ఆ బోర్డుకి పవర్స్ ఏముంటాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. బోర్డుకి ఏమేమి పవర్స్ ఉంటాయంటే ఆ బోర్డ్ అనేది ఎంటైటిల్ అంటే ఎక్సర్సైజ్ చేయొచ్చు ఆల్ సచ్ మీటింగ్స్. అండ్ ఏమేమి చేయాలి ఆ మీటింగ్స్లో, యాక్ట్ ఏమేమి చేయాలి, కంపెనీ అనేది ఆథరైజ్ ఏమేమి చేసుకోవాలి అనేది అందులో డిసైడ్ చేసుకుంటారు మీటింగ్కి సంబంధించి. నెక్స్ట్ నో రెగ్యులేషన్స్ మేడ్ బై కంపెనీ ఇన్ జనరల్ మీటింగ్ ఈజ్ ఇన్వాలిడేట్. ఎనీ ప్రయర్ యాక్ట్ ఆఫ్ బోర్డ్ వుడ్ బి వ్యాలిడ్ ఇఫ్ రెగ్యులేషన్స్ హ్యాడ్ నాట్ బీన్ మేడ్. అంటే రెగ్యులేషన్స్ చేంజ్ కావచ్చు బట్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్, రెస్ట్రాస్పెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి రాదు. నెక్స్ట్ పవర్ ఆఫ్ ద బోర్డ్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పవర్స్ ఏమి, ప్రాస్పెక్టివ్స్ ఏమి వాటికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేయొచ్చు షేర్ హోల్డర్స్కి. అంటే క్యాష్ అన్పేడ్ మనీ ఏమన్నా ఉందనుకోండి, సార్ మీరు ఫుల్ పేమెంట్ చేయలేదు, ఫుల్ పేమెంట్ చేయండి అని కాల్ చేయొచ్చు. ఇష్యూ చేయొచ్చు సెక్యూరిటీస్ని ఇంక్లూడింగ్ డెట్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా, ఆర్ బారో చేయొచ్చు మనీస్ని. నెక్స్ట్ బైబ్యాకింగ్ సెక్షన్ 68 ప్రకారంగా బైబ్యాకింగ్, బట్ అప్ టు 10% ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఫ్రీ అయితే అవసరం లేదు. అండ్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఫండ్స్ని, కంపెనీ యొక్క ఫండ్స్ని. నెక్స్ట్ గ్రాంట్ చేయొచ్చు లోన్స్ని గివెన్ టు గ్యారంటీకి ఆర్ సెక్యూరిటీకి సంబంధించి. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అప్రూవల్ ఎన్నిక, అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ బోర్డ్ రిపోర్ట్స్.
అండ్ డైవర్సిఫై బిజినెస్ని డైవర్సిఫై చేయాలన్నా, అప్రూవ్ చేయాలన్నా, మెర్జర్స్ అండ్ అక్విజిషన్కి సంబంధించి అప్రూవ్ చేయాలనుకున్నా, ఆర్ రీకన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా, టేక్ ఓవర్ చేయాలనుకున్నా, కంపెనీని అక్వైర్ చేయాలనుకున్నా, అండ్ అమాల్గమేషన్ చేయాలనుకున్నా, రీకన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఆర్ ఏమైనా పొలిటికల్ కాంట్రిబ్యూషన్ చేయాలనుకున్నా, ఇవన్నీ అపాయింట్ చేయాలనుకున్నా, ఎవరైనా రిమూవల్ ఆఫ్ కేఎంపీ, ఇవన్నీ పవర్ ఆఫ్ ద బోర్డ్ టు బి ఎక్సైడ్ అండ్ అట్ బోర్డ్ మీటింగ్, ఓన్లీ బోర్డ్ మీటింగ్లోనే చేయాలి ఇవి. అంతేకాని రిజల్యూషన్ బై సర్క్యులేషన్ చేయడానికి లేదు. అంటే కంపల్సరీగా బోర్డ్ మీటింగ్కి అటెండ్ అయ్యి బోర్డ్ మీటింగ్లోనే తీసుకోవాల్సిన డెసిషన్స్ ఇవి. సెక్షన్ 179. నెక్స్ట్ పవర్డెడ్ దట్ బోర్డ్, కొన్ని కేసెస్లో డెలిగేట్ చేయొచ్చు పవర్స్ని ఎనీ కమిటీ ఆఫ్ డైరెక్టర్స్కి కానీ, ఆ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మేనేజింగ్ డైరెక్టర్కి కానీ, ఆర్ మేనేజర్కి కానీ, ఆర్ ఎనీ అదర్ పర్సన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఆ ప్రిన్సిపల్ ఆఫీసర్ బ్రాంచ్కి ఎవరు ఉంటారో వాళ్ళకి అపాయింట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీ అనేది ఫాలోయింగ్ అనేది కన్సిడర్ చేస్తుంటే అది రిస్ట్రిక్షన్స్ అనేది ఇంపోజ్ చేయొచ్చు షేర్ హోల్డర్కి సంబంధించి. ఒకవేళ అది బ్యాంకింగ్ కంపెనీ అయితే ఎక్సెప్షన్ ఏముంటుందంటే, యాక్సెప్టింగ్ ఆఫ్ డిపాజిట్ ఫ్రమ్ పబ్లిక్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంటే కంపల్సరీ బోర్డ్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు నార్మల్ రెగ్యులర్ బిజినెసే కాబట్టి. ప్లేసింగ్ ఆఫ్ డిపాజిట్ బై బ్యాంక్ కంపెనీ విత్ అనదర్ బ్యాంకింగ్ కంపెనీ, వేరే కంపెనీతో డిపాజిట్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు బోర్డ్ మీటింగ్లోనే. బారోయింగ్ బై వన్ బ్యాంక్ కంపెనీ ఫ్రమ్ అనదర్ బ్యాంకింగ్ కంపెనీ, ఆర్బీఐ, ఎస్బీఐ ఎసెట్రా. నెక్స్ట్ షేర్ హోల్డర్ మే బై పాసింగ్ రిజల్యూషన్ అట్ జనరల్ మీటింగ్ ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ పవర్ ఆఫ్ బోర్డ్ ప్రాస్పెక్టివ్లీగా చేసుకుంటాము. ఇది మెయిన్గా. నెక్స్ట్ సెక్షన్ 180 రిస్ట్రిక్షన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ బోర్డ్. సో బోర్డ్స్కి రిస్ట్రిక్షన్ చేసేది ఏముంటుంది అంటే రిస్ట్రిక్షన్ ఆన్ పవర్ ఆఫ్ ద బోర్డ్. ఇది ప్రైవేట్ కంపెనీకి అప్లికబిలిటీలోకి రాదు. నార్మల్గా బోర్డ్ అనేది ఎక్సర్సైజ్ చేయొచ్చు కొన్ని పవర్స్ని కన్సెంట్ ఆఫ్ కంపెనీ బై వే ఆఫ్ స్పెషల్ రిజర్వేషన్లో. ఏవి సెల్ చేయనిక, ఆర్ లీజ్ చేయనిక, ఆర్ అదర్వైజ్ డిస్క్లోజ్ చేయాలంటే ఓన్లీ ఆర్ సబ్స్టాన్షియల్లీ ది ఓల్ అండర్టేకింగ్ ఆఫ్ ద కంపెనీ చేయాలనుకుంటే ఇక్కడ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలంటే స్పెషల్ రిజర్వేషన్ అనేది పాస్ చేయాలి మీటింగ్లో. అంటే డైరెక్ట్గా కంపెనీని సేల్ చేసే రైట్ అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఉండదు. నౌ అండర్టేకింగ్ అన్నాము. ఇక్కడ అండర్టేకింగ్ అంటే ఏమంటే ఇన్ విచ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద కంపెనీ గ్రేటర్ దెన్ 20% ఉంటాయి. గ్రేటర్ దెన్ 20% ఉంటాయి. ఎంత వాళ్ళ యొక్క టోటల్ నెట్వర్క్లో గ్రేటర్ దెన్ 20% ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్ని అండర్టేకింగ్ అంటాం. అటువంటి అండర్టేకింగ్ని సేల్ చేయాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ ఓన్గా చేయడానికి లేదు. వాళ్ళు కంపెనీలో పెడితే షేర్ హోల్డర్స్ మెంబర్స్ వాళ్ళు అప్రూవల్ అనేది పెట్టాలి, స్పెషల్ రిజర్వేషన్ అనేది. నెక్స్ట్ ఏదైతే జనరేట్ చేస్తుందో 20% ఆర్ మోర్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసే హోల్డింగ్ని వీళ్ళు డైరెక్ట్గా సేల్ చేయడానికి లేదు. నెక్స్ట్ సబ్స్టాన్షియల్లీ మీన్స్ గ్రేటర్ దెన్ 20% ఆఫ్ సచ్ అండర్టేకింగ్ అనొచ్చు. ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ అంటే నాట్ రిక్వైర్డ్ ఇఫ్ సేల్ ఆర్ లీజ్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో చేస్తుంటే అవసరం లేదు ఈ స్పెషల్ రిజర్వేషన్ అనేది. రైట్ ఆఫ్ ద బయర్ లెస్సీ నాట్ ఎఫెక్టెడ్ ఇఫ్ పర్చేజ్డ్ ఇన్ గుడ్ ఫేట్. ఒకవేళ ఈ స్పెషల్ రిజర్వేషన్ చేయాలన్నాము, బట్ ఆ పర్సన్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నాడో ఆ పర్సన్కి తెలియదు ఈ స్పెషల్ రిజర్వేషన్ చేయాలి, ఇది అండర్టేకింగ్ అనేది. అతను గుడ్ ఫేజ్లో తీసుకుంటే అతనికి పర్చేజ్ చేసిన పర్సన్కి రైట్ అనేది ఉంటుంది. ఓన్లీ పర్సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎవరైతే కాంట్రిబ్యూషన్ చేసినారో వాళ్ళ నుంచే అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇన్వెస్ట్ ఆర్ ద కంపెన్సేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ మెర్జర్ ఆర్ అమాల్గమేషన్. స్పెషల్ రిజర్వేషన్ అనేది రిక్వైర్డ్ లేదు ఇఫ్ మనీ అనేది రిసీవ్ చేసుకుంటే. ఇన్వెస్టెడ్ ఇన్ ట్రస్ట్ సెక్యూరిటీస్ యాజ్ పర్ ఇండియన్ ట్రస్ట్ ట్యాక్స్ ప్రకారంగా. బారోయింగ్ మనీ ఇఫ్ మనీ బారోడ్ ప్లస్ ఆల్రెడీ బారోడ్ వాటిని చేస్తున్నప్పుడు గ్రేటర్ దెన్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఉంటాయి. అంటే మనం ఒక కంపెనీ నుంచి ఒక బ్యాంక్ నుంచి బారోయింగ్ చేస్తున్నాం అనుకోండి, ఆ బారోయింగ్ అనేది ఆల్రెడీ మనకున్న పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీ ప్రీమియం వీటిని మించి మనం తీసుకుంటుంటే దానికి స్పెషల్ రిజర్వేషన్ అనేది పాస్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత రెమిట్ చేస్తుంటే ఆర్ గివెన్ టైంలో రీపేమెంట్ చేస్తుంటే ఎనీ డెట్ డ్యూ ఫ్రమ్ ద డైరెక్టర్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఇలాంటి కేసెస్లో అవసరం లేదు. ఇది సెక్షన్ 180కి సంబంధించి. 88 అంటే ఇంకా 50 పేజెస్. ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండి 181.